కనికట్టు కుట్ర పచ్చ పన్నాగమే. చాలా లేటు సాక్షి పత్రిక. మరి ఎందుకని ఇంత ఆలస్యంగా ఈ పత్రిక స్పందించిందో తెలియదు. మరి విశాఖ పోర్ట్లో, వైజాగ్ పోర్ట్లో డ్రై ఈస్ట్ ముసుగులో డ్రగ్స్ వచ్చిందంటూ 25,000 కిలోల డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసిందంటూ చాలా చాలా పెద్ద రాద్ధాంతం మార్చిలో జరిగింది. దాని మీద నిన్న కూడా మనం ఇదే ప్రోగ్రాంలో మాట్లాడుకున్నాం. ఆ వ్యవహారాన్ని సాక్షి ఒక్కరోజు ఆలస్యంగా ప్రస్తావించింది. అయితే ఇదంతా పచ్చ పన్నాగమే, కనికట్టు కుట్ర అంటూ దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ చుట్టూ తిప్పేందుకు సాక్షి ప్రయత్నం చేస్తుంది. నిజమే, తెలుగుదేశం పార్టీ అప్పుడు తీవ్రమైనటువంటి ప్రచారం చేసింది. జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ మాఫియా అన్నట్టుగా చెప్పింది. విజయసాయిరెడ్డి చాలామంది పేర్లని ప్రస్తావించింది వాస్తవం. కానీ దానికన్నా ముందు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఏం చెప్పింది? సాక్షి ఎందుకు మాట్లాడలేదు? ఇంటర్పోల్ నుంచి సమాచారం వచ్చింది. ఇంటర్పోల్ సమాచారం ఆధారంగా మేము రంగంలోకి దిగాం. 49 శాంపిళ్ళు తీసుకుంటే 48 శాంపిళ్లలో డ్రగ్స్ ఉన్నట్టు, కొకైన్ ఉన్నట్టు తేలింది. గుజరాత్ నుంచి కూడా నిపుణులు తీసుకొచ్చి మేము పరిశీలన చేసాం. కొకైన్ ఆధారాలు దొరికాయి. ఇందులో అంతా డ్రగ్సే ఉంది. జర్మనీ నుంచి వచ్చినటువంటి ఈ షిప్లో, బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా వచ్చినటువంటి ఈ షిప్లో పక్కాగా డ్రగ్స్ ఆధారాలు ఉన్నాయి అంటూ సిబిఐ వెల్లడించింది. సిబిఐ ఎవరి చేతుల్లో ఉంది? కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. మరి అప్పుడు ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో కొకైన్ పట్టుకున్నామని చెప్పినటువంటి సిబిఐ నవంబర్ వచ్చేసరికి ఎందుకు మాట మార్చింది? సిబిఐని కదా తప్పు పట్టాలి. సిబిఐ అప్పుడు కొకైన్ ఆధారాలు ఉన్నాయని శాంపిల్లో దొరికిందని చెప్పినటువంటి సంస్థ ఇప్పుడు ఎందుకు మాట మార్చింది? ఈ విషయాన్ని సాక్షి ఎందుకు ప్రస్తావించడం లేదు? సాక్షి ఎందుకు మౌనంగా ఉంది? కేవలం తెలుగుదేశం చుట్టూ, తెలుగుదేశం వాళ్ళు వైసీపీ చుట్టూ వీళ్ళు మాట్లాడుకోవడమే తప్ప అసలు ఇందులో సిబిఐ పాత్ర ఏంటి? అప్పుడు ఒక మాట చెప్పి ఇప్పుడు ఒక మాట సిబిఐ ఎలా చెప్పగలిగింది? అప్పుడు దొరికినటువంటి శాంపిళ్లలో కొకైన్ ఇప్పుడు ఎందుకు దొరకకుండా పోయింది? అప్పుడు డ్రగ్స్ అయినటువంటివి ఇప్పుడు డ్రగ్స్ కాకుండా ఎందుకు పోయాయి? ఈ విషయాన్ని ఇటు సాక్షి కానీ, అటు తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీకి అనుకూల పత్రికలు కానీ ఎవ్వరూ ప్రశ్నిస్తున్న దాఖలాలు లేవు. అంటే కేంద్రం దర్యాప్తు సంస్థ మాట మార్చిన పల్లెత్తు మాట అనడానికి, ఇంటర్పోల్ ఇచ్చినటువంటి సమాచారంలో కూడా లోపం ఉందన్నట్టుగా ఇప్పుడు సిబిఐ మాట మార్చేస్తే దాని మీద కూడా స్పందించడానికి వీళ్ళెవరికి దమ్మున్నట్టు కనబట్టలేదు. దమ్మున్న పత్రిక అని చెప్పుకున్నటువంటి వాళ్ళు పూర్తిగా నోరు మూసేసుకున్నారు. సాక్షి పత్రిక కనీసం ప్రస్తావించాల్సినటువంటి ఈ పేపర్ కూడా మౌనమే, మాట్లాడట్లా. ఇంత పెద్ద దందా నడుస్తుంటే